మనసారా కొనియాడెదం. రండి ఉత్సాహముతో జయ జయ గీతాలతో మరణము గెలిచిన క్రీస్తుని మనసారా కొనియాడెదం. రారే తరలి రారే ఈ దివ్య బలి పూజకు, ఉత్థాన క్రీస్తుని కీర్తింతుము, పండుగ దీవెనలు పొందుదము. రారే తరలి రారే ఈ దివ్య బలి పూజకు, ఉత్థాన క్రీస్తుని కీర్తింతుము, పండుగ దీవెనలు పొందుదము. రండి ఉత్సాహంతో. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. అమెరికా దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు బోయపాటి చంద్రకళకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్ దయచేయమని మరియు కీర్తిశేషులు బోయపాటి యాగారెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కృతజ్ఞతా బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. విజయవాడ మేత్రాసనం అవనిగడ్డ విచారణ పుట్టినరోజు జరుపుకుంటున్న భాగ్యలీలను దేవుడు దీవించమని మరియు దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ కుటుంబంలో ఉన్న శోధనలను తొలగించి శాంతి సమాధానాలు దయచేయమని, బిడ్డల యొక్క ఉద్యోగ వివాహ విషయాలలో దేవుని కృప చూపమని, కుటుంబంలో అందరికీ ఆరోగ్యాన్ని ప్రసాదించమని, ఇక ముందు కూడా దేవుని మెండైన దీవెనలు కుటుంబంపై ఉండాలని కోరుతూ మద్దాల బాయమ్మ, రాజు మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. నూతన పాపుగారి ఎంపికలో కార్డినల్ సమావేశాన్ని దీవించి త్వరలో నూతన జగద్గురువుల ప్రకటన వచ్చుటకు దేవుని సహాయం కోరుతూ తెలుగు కథోలిక పీఠాధిపతుల సమైక్య దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు. 26వ పుట్టినరోజు జరుపుకుంటున్న పన్నీరు వంశీకి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్ దయచేయమని పన్నీరు రాజు, విమల, లిఖిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతాబలి సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనం సుబేదారి విచారణ తుమ్మ విజయ కస్తూరి గారి 4వ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి కలగాలని మరియు దిక్కులేని ఆత్మలకు నిత్య విశ్రాంతి కలగాలని కుటుంబ సభ్యులు దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. నెల్లూరు మేత్రాసనం సెయింట్ జోసెఫ్ కెథీడ్రల్ బందెల ఫ్రాన్సిస్ జేవియర్ గారి 19వ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి కలగాలని బందెల రోసలీనా మరియు కుటుంబ సభ్యులు దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం మంగళపాలెం విచారణ 30వ గురుత్వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న మంగళపాలెం విచారణ గురువులు ఎర్ర వెళంగిని రమేష్ గారికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, దైవ జ్ఞానము అనుగ్రహించాలని కోరుకుంటూ కృతజ్ఞతాబలి ఎర్ర మేరీ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్యబలి పూజలో పాల్గొందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నేటి మొదటి పట్టణంలో పేతురు, యోహానులు ఈ అపోస్తులు ఏమంటున్నారంటే, మేము కనులారా చూచిన దాన్ని, చెవులారా విన్న దాన్ని గురించి మాట్లాడకుండా ఉండలేము. మేము క్రీస్తు పునరుత్థానమవుటకు సాక్షులము. క్రీస్తు మరణమును గెలిచినాడు, క్రీస్తు మృత్యుంజయుడైనాడు అంటూ
క్రీస్తు ప్రభునకు సాక్ష్యం పలికారు. నేటి సువార్త పట్టణంలో క్రీస్తు ప్రభు 11 మంది అపోస్తులకు కనిపిస్తూ ఈ విధంగా వారిని ఆజ్ఞాపిస్తున్నాడు. మీరు ప్రపంచమంతటా తిరిగి సకల జాతి జనులను నా శిష్యులను చేయుడి. మరి ప్రియ సహోదర సహోదరి, మనందరము కూడా క్రీస్తు ప్రభు యొక్క శిష్యులము, క్రీస్తు ప్రభు యొక్క గొర్రెలము. క్రీస్తు మనందరికీ కూడా కాపరి. మానవులైన మనందరము కూడా బలహీనులము, అయోగ్యులము, పాపాత్ములము కనుక ఈ దివ్యబలి పూజలో పాల్గొంటున్న మనందరము కూడా ఆ దేవాతి దేవునికి వ్యతిరేకంగా చేసిన పాపములను, తప్పిదములను గుర్తు తెచ్చుకుని వాటన్నిటి కొరకు పాపమన్నింపును వేడుకుంటాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, హస్త చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనల నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. Gloria, 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 Gloria. మహిమా మహిమా మహోన్నతమున మన దేవునికి మహిమా 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 మహోన్నతమున మన దేవునికి మహిమా. మహిమ గీతం పాడెదము ఘన దేవునికి, భూమిలో ప్రజలకు శాంతిని ఇచ్చును. మహిమ గీతం పాడెదము ఘన దేవునికి, భూమిలో ప్రజలకు శాంతిని ఇచ్చును. దివి మహారాజును ఆరాధించి స్తుతించెదము మన ప్రభునామము. దివి మహారాజును ఆరాధించి స్తుతించెదము మన ప్రభునామము. మహిమా మహిమా మహోన్నతమున మన దేవునికి మహిమా. దైవసుతుడు ప్రభు క్రీస్తుకు పాడెదము, ప్రభు యేసే దివ్య గొర్రె పిల్ల. దైవసుతుడు ప్రభు క్రీస్తుకు పాడెదము, ప్రభు యేసే దివ్య గొర్రె పిల్ల. పాపాలను మోసిన ప్రభువా ప్రార్థన వినుమా దయచూపుమా. పాపాలను
మోసిన ప్రభువా ప్రార్థన వినుమా దయచూపుమా మహిమా మహిమా మహోన్నతమున మన దేవునికి మహిమా. ముక్తిదాత ప్రభు క్రీస్తుకు పాడెదము, తనులేకి కుడి ప్రక్క కూర్చున్నవో ప్రభువా. ముక్తిదాత ప్రభు క్రీస్తుకు పాడెదము, తండ్రికి కుడి ప్రక్క కూర్చున్నవో ప్రభువా. పరిశుద్ధుడవు నీవే ప్రభువా ప్రార్థన వినుమా దయచూపుమా. పరిశుద్ధుడవు నీవే ప్రభువా ప్రార్థన వినుమా దయచూపుమా. మహిమా మహిమా మహోన్నతమున మన దేవునికి మహిమా. తండ్రి దేవునికి మహిమా, ఆయన సుతునకు మహిమా, పావనాత్మకు మహిమా, త్రియేక దేవునికి మహిమా. తండ్రి దేవునికి మహిమా, ఆయన సతునకు మహిమా, పావనాత్మకు మహిమా, త్రియేక దేవునికి మహిమా. మహిమా 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 మహిమా. ఆమేన్ ఆమేన్. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, నీ కృపా సహాయమును అందించి నిన్ను నమ్మి కొనిన ప్రజలను అధికము చేయుచున్నావు. నీ ఎన్నిక ప్రజలను దయతో చూడుము. జ్ఞాన స్నానము ద్వారా నూతన జన్మ నొందిన వారికి ఉత్థాన జీవితపు వస్త్రములను కూడా ధరింపచేయుము. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము. మేము మా కన్నులారా చూచిన దానిని, చెవులారా వినిన దానిని గూర్చి మాట్లాడకుండా ఉండలేము. అపోస్తల కార్యములు 4వ అధ్యాయము పవిత్ర వచనంలో 13 నుండి 21 వరకు. చదువురాని ఈ సాధారణ మనుషులకు పేతురు, యోహానులు అంత ధైర్యముగా సమాధానమిచ్చుటచే ఆ సభా సభ్యులు ఆశ్చర్యపడిరి. వారిద్దరూ నిజముగా యేసు సహచరులై ఉండిరని అప్పుడు వారు గ్రహించిరి. ఆ స్వస్థపరపబడిన వాడు పేతురు యోహానులతో అక్కడే నిలబడి ఉండట చూచి ఆ అధికారులు ఏమీయో ఎదురు చెప్పలేకపోయిరి. కనుక ఆ అధికారులు వారిని బయటకు పొమ్మని చెప్పి వారిలో వారు చర్చించుకొనసాగిరి. మనము వీరిని ఏమి చేయుదుము? వీరు చేసిన ఈ అసాధారణమైన అద్భుతము యెరూషలేములో నివసించి ప్రతివానికి తెలియను. మనము దీనిని కాదనలేము. అయినను ఈ విషయము ఇకపై ప్రజలలోనికి ప్రాకిపోకుండా వారు ఇంకెన్నడూనూ యేసు పేరిట ఎవరితోనూ మాట్లాడరాదని హెచ్చరింతుము అని నిశ్చయించిరి. కనుక వారు వారిని లోనికి పిలిపించి యేసు పేరిట వారు ఎంతమాత్రమూ మాట్లాడరాదనియు బోధింపరాదనియు ఆజ్ఞాపించిరి. మేము మీ మాటను పాటింపవలయునా లేక దేవుని మాట పాటింపవలయునా? దేవుని దృష్టిలో ఏది సమంజసమో మీరే నిర్ణయింపుడు
ఏలైనా మేము మా కన్నులారా చూచిన దానిని గూర్చి చెవులారా విన్న దానిని గూర్చి మాట్లాడకుండా ఉండలేము అని పేతురు యెరూషలేము యోహానులు వారికి బదులు పలికిరి. ఆ కుంటివానికి జరిగిన అద్భుతమునకై ప్రజలందరూ దేవుని స్తుతించుచుండుటచే సభవారు ప్రజలకు భయపడి వారిని శిక్షించు విధమేమియో కనుగొనలేక వారిని మరింత గట్టిగా బెదిరించి వదిలిపెట్టిరి. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ ప్రభు ప్రభు నీవు నా మొర విని నీవు నా మొర విని నాకు విజయమును ఒసగితివి. నాకు విజయమును ఒసగితివి. కనుక కనుక నేను నిన్ను స్తుతింతును. నేను నిన్ను స్తుతింతును. ప్రభు మంచివాడు కనుక ఆయనకు వందనములు అర్పింపుడు. ఆయన స్థిరమైన ప్రేమ కలకాలము ఉండును. నాకు బలమును ధైర్యమును ఒసగువాడు ప్రభువే. ఆయన నన్ను రక్షించెను. సత్పురుషుల గుడారముల నుండి వినిపించు సంతోషపూరితములైన విజయనాదములను ఆలింపుడు. అందరూ ప్రభు ప్రభు నీవు నా మొర విని నీవు నా మొర విని నాకు విజయమును ఒసగితివి. నాకు విజయమును ఒసగితివి. కనుక నేను నిన్ను స్తుతింతును. కనుక నేను నిన్ను స్తుతింతును. ప్రభువు తన కుడి హస్తముతో సాహస కార్యములు చేసెను. ఆయన తన కుడి హస్తముతో విజయమును సాధించెను. నేను చనిపోను, బ్రతికి ఉండి ప్రభువు చేసిన కార్యములను ఉగ్గడింతును. ప్రభు నన్ను నిశితముగా శిక్షించినను నన్ను మృత్యువాత పడనీయలేదు. అందరూ ప్రభు ప్రభు నీవు నా మొర విని నీవు నా మొర విని నాకు విజయమును ఒసగితివి. నాకు విజయమును ఒసగితివి. కనుక కనుక నేను నిన్ను స్తుతింతును. నేను నిన్ను స్తుతింతును. మీరు నాకు నీతి ద్వారములు తెరువుడు. నేను లోనికి వెళ్ళి ప్రభువుకు వందనములు అర్పింతును. ఇది ప్రభు ద్వారము. నీతిమంతులు మాత్రమే దీని గుండా లోపలికి వెళ్ళవచ్చును. ప్రభు నీవు నా మొర విని నాకు విజయమును ఒసగితివి. కనుక నేను నిన్ను స్తుతింతును. అందరూ ప్రభు ప్రభు నీవు నా మొర విని నీవు నా మొర విని నాకు విజయమును ఒసగితివి. నాకు విజయమును ఒసగితివి. కనుక నేను నిన్ను స్తుతింతును. కనుక నేను నిన్ను స్తుతింతును. Hallelujah, 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 hallelujah. పునరుత్థానుడా హల్లెలూయా, మహిమాన్వితుడా హల్లెలూయా, తేజోమయుడా హల్లెలూయా, మా జయశీలుడా హల్లెలూయా, స్తుతియు ఘనత మహిమా నీకే హల్లెలూయా, హల్లెలూయా, జయ జయ గానాలు స్తోత్రాలు నీకే హల్లెలూయా, హల్లెలూయా, స్తుతియు ఘనత మహిమా నీకే హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా, జయ జయ గానాలు స్తోత్రాలు నీకే హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత మార్కు గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమా కలుగునుగాక. మార్కు సువార్త 16వ అధ్యాయము 9వ వచనం నుండి 15వ వచనం వరకు. ఆదివారము ప్రాంత కాలమున పునరుత్థానుడైన యేసు తాను 7 దయ్యములను వెడలగొట్టిన మగ్దలేన మరియమ్మకు మొదట దర్శనమిచ్చెను. ఆయనతో ఉండిన వారు దుఃఖ సాగరములో మునిగి ఉండగా ఆమె వెళ్ళి
వారికి ఈ సమాచారమును అందచేసెను. ఆయన జీవించి ఉన్నాడనియు ఆమెకు దర్శనమిచ్చిననియు వినువారు నమ్మరైరి. పిదప ఆయన ఒక గ్రామమునకు వెళ్ళుచున్న ఇద్దరు శిష్యులకు వేరొక రూపమున దర్శనమిచ్చెను. వారు ఇద్దరూ తిరిగి వచ్చి తక్కిన వారికి ఈ విషయములను తెలియపరిచిరి, కాని వారు నమ్మలేదు. తదుపరి 11 శిష్యులు భోజనము చేయుచుండగా యేసు వారికి ప్రత్యక్షమై సజీవుడే లేచి వచ్చిన తన్ను చూచిన వారికి మాటలను కూడా నమ్మనందున వారి అవిశ్వాసమునకును హృదయ కాఠిన్యముకును వారిని గద్దించెను. మరియు ఆయన వారితో ఇట్లనెను, మీరు ప్రపంచమందంతటా తిరిగి సకల జాతి జనులకు సువార్తను బోధింపుడు. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నేటి మొదటి పట్టణం అపోస్తుల కార్యంలో పేతురు, యోహానులు ఈ ఇరువురు అపోస్తులు కూడా ప్రజలు, నాయకులు, అధిపతులు, యోధ మతబోధకుల వద్ద క్రీస్తుని గురించి సాక్ష్యమును తెలియజేస్తున్నారు. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 11వ వచనంలో, ఇల్లు కట్టువారైన మీరు పనికిరాదని త్రోసివేసిన రాయి ఈయనయే, ఇదియే ఇంటికి మూలరాయి అయినది. ఈయన అందు తప్ప వేరొకనిందు రక్షణ లభింపదు. ఏలైనా ప్రపంచమున రక్షణ కలిగించు నామము వేరొకనికి ఇవ్వబడలేదు అని వారు సమాధానమిచ్చిరి. ఈ పేతురు, యోహానులు ఇరువురు కూడా సమాజమంతటా కూడా యోధా ప్రజల నాయకులందరి ముందుట కూడా మీరు సజీవుడైన క్రీస్తుని నమ్మాలి, మీరు అతన్ని మృతులోనికి పాలు చేసి తిరిగి, మీరు జీవనకర్తను చంపి అన్నారు, మీరు ఆయన నిరాకరించి తిరిగి, కానీ ఆ క్రీస్తే నేడు మనందరికీ కూడా ఒక మూల రాయను, ఒక ముఖ్యమైన రాయను. ఆయన వలనే మనందరం కూడా రక్షింపబడితేమి, సర్వ మానవాలను రక్షించుటకు క్రీస్తు మనుషోద్ధారం ఎత్తాడని వారు సాక్ష్యము తెలియజేస్తున్నారు. ఇంకను పేతురు, యోహానులు చక్కని వాక్యమును అనగా చక్కని సాక్ష్యమును ప్రజలందరి ముందట తెలియజేస్తున్నారు. క్రీస్తు యందు తప్ప వేరొకని యందు రక్షణ లభింపదు. క్రీస్తు యందు తప్ప వేరొక దేవుని యందు కానీ వేరొక దేవత యందు కానీ ఎవరెందు కానీ రక్షణ లభింపదు. కేవలము క్రీస్తు యందే సర్వ మానవాళికి రక్షణ లభిస్తుంది. సర్వ మానవాళిని రక్షించడం కోసం క్రీస్తు భగవానుడు నరావతారం ఎత్తాడు. ప్రభువు దేవుడై ఉండి కూడా మానవుడిగా ఈ లోకంలో జన్మించాడు. సర్వ మానవాళిని రక్షించడం కోసం ఆయన నిన్ను నన్ను పాప ఊపి నుండి లేవనెత్తడం కోసం ఆయన మనందరి కోసం ఆయన మరణించాడు. మరణించడం మాత్రమే కాక 3వ దినమున చెప్పిన విధంగా తిరిగి లేచాడు. దీనికి పేతురు, యోహానులు ఎంతో ధైర్యంగా ఉత్సాహంగా చెబుతున్నారు, ఇదిగో మేము ఎవరి మాట వినాలి. అపోస్తుల కార్యం 4వ అధ్యాయము 19వ వచనంలో మనం చదివినట్లుగా, మేము మీ మాట పాటింపవలయేనా లేక దేవుని మాట పాటింపవలయేనా? దేవుని దృష్టిలో ఏది సమంజసమో మీరే నిర్ణయింపుడు. మనుషులమైన మీరు చెబితే మేము ఆగిపోవాలా? సువార్త సేవ చేయడం మేము ఆపివేయాలా, నిలిపివేయాలా? క్రీస్తు గురించి మేము చెప్పకుండా ఉండాలా అని వారు ధైర్యంగా మాట్లాడుతూ వారు చక్కని మాటలు పలుకుతున్నారు. 20వ వచనంలో, మేము కనులారా చూచిన దాన్ని, చెవులారా విన్నదాన్ని గూర్చి మాట్లాడకుండా ఉండలేము అంటూ ప్రజలందరి ముందట, అధిపతులందరి ముందట ఈ పేతురు, యోహానులు ఇరువురు కూడా
క్రీస్తునకు బలమైన, స్థిరమైన, దృఢమైన సాక్షిగా నిలిచారు. వారు ఎటువంటి జంకు లేదు, భయము లేదు. వారు ధైర్యంగా క్రీస్తునకు సాక్ష్యం పలుకుతున్నారు. ఇదిగో మీరు ఆశ్చర్యపోతున్నారే, ఈ కుంటివాణ్ణి స్వస్థపరిచింది మా స్వశక్తి చేత కాదు, మా భక్తి చేత కూడా కాదు, కానీ నజరేయుడని యేసు పేరిట మేము ఈ కుంటివాణ్ణి స్వస్థపరిచితిమి అంటూ క్రీస్తునకు వారు సాక్షిగా నిలిచారు. మరి ప్రియ సహోదర సహోదరి, మరి నీవు నేను కూడా క్రీస్తునకు సాక్షిగా నిలవాలి. నీవు ఎవరు నమ్ముచున్నావు? ఎవరి యందు నీ విశ్వాసం ఉంచుచున్నావు? ధనం మీదనా, ఇహలోక వాంఛల మీదనా, పెద్దల మీదనా, అధికారుల మీదనా, ఎవరి యందు నీ నమ్మకం ఉంచుచున్నావు? దైవవాకు తెలుపుచున్నట్లుగా యేసుక్రీస్తునందు తప్ప వేరొకని యందు రక్షణ లేదు. క్రీస్తుని యందు నీ విశ్వాసము ఉంచినట్లయితే గనక నీకు రక్షణ లభిస్తుంది. ఎప్పుడైతే నీవు ఆ క్రీస్తునందు బలమైన, స్థిరమైన, దృఢమైన విశ్వాసం కలిగి జీవిస్తే తప్పక నీవు రక్షింపబడతావని తెలియజేస్తుంది ప్రియ సహోదర సహోదరి. మరి నీవు నేను కూడా ఎంతవరకు ఆ క్రీస్తుని నమ్ముచున్నాము, ఎంతవరకు ఆ క్రీస్తు ప్రభువుని మన దేవుడిగా అంగీకరిస్తున్నామనేది ఆత్మ పరిశీలన చేసుకుందాం. నేటి సువార్త పట్టణంలో క్రీస్తు ప్రభు 11 మంది శిష్యులకు కనిపించారు. ఆయన మనందరికీ తెలిసినట్లుగా మొట్టమొదటిగా క్రీస్తు ప్రభు మగ్దలేనే మరియకు కనిపించారు. రెండవదిగా ఎమ్మావు గ్రామానికి ప్రయాణం చేస్తున్న 2 శిష్యులకు కనిపించాడు. మరి మూడవదిగా క్రీస్తు ప్రభు ఈ శిష్యులందరూ కలిసి ఒక్కచోట కూడి భుజిస్తుండగా వారి మధ్యన ప్రవేశించి క్రీస్తు ప్రభు మీకు శాంతి కలుగునుగాక అని పలికాడు. అవును ప్రియ సహోదర సహోదరి, క్రీస్తు శాంతి కాముడైన దేవుడు, శాంతిమూర్తి. ఆయన రాకతో అప్పటి వరకు కూడా భయ ఆందోళనతో ఉన్న ఈ శిష్యులందరూ కూడా వారిలో శాంతి కలుగునుగాక అని క్రీస్తు వారిని నెమ్మదిని, ఊరటను కలగజేస్తున్నాడు. మీరు అధైర్యపడనేలా, మీరు దిగులు పడనేలా, నేను మీతో లేనందని మీరు భయపడవసరం లేదు. ప్రభు పలుకున్నట్లుగా నేను లోకాంతం వరకు సర్వదా మీతో ఉందును, నేను ఆత్మస్వరూపునై ఉన్నాను, నేను మీ మధ్యనే ఉన్నాను. ఎక్కడైతే 2-3 కలిసి నా పేరిట నా గురించి ముచ్చటిస్తారో, నా పేరిట ప్రార్థిస్తారో వారి మధ్యన నేను ఉంటానని క్రీస్తు పలికాడు. ఈ విధంగా పలుకుతూ వారికి శాంతిని, శుభములను గూర్చి చెబుతూ వారికి ఆజ్ఞ జారీ చేస్తున్నారు. ఏమిటి ఆజ్ఞ? మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. మీరు ప్రపంచమందంతటా తిరిగి సకల జాతి జనులకు సువార్తను బోధింపుడు. భయాందోళనతో ఉన్న శిష్యులతో ప్రభు ఈ విధంగా తెలియజేస్తున్నాడు. ఇంకా మీరు భయపడనవసరం లేదు, ఇంకా మీరు కలత చెందనవసరం లేదు. మీరు ధైర్యంగా నా శిష్యులుగా మీరు పరులకు సువార్తను చాటండి. మీరు ప్రపంచమంతటా తిరిగి, ప్రపంచ నలుమూలలా తిరిగి మీరు ప్రతి ఒక్క బిడ్డను కూడా నా శిష్యులుగా మార్చండి, నా శిష్యులుగా చేయండి. ప్రతి వ్యక్తి కూడా యేసు అని పలకాలి. ఏ నాలుకైతే యేసు అని పలుకుతుందో అతడు రక్షింపబడును. ప్రతి మోకాలు కూడా క్రీస్తు నామమున వినతులు కావలియును. ప్రతి వ్యక్తి కూడా క్రీస్తు నామం ముందు మోకరించి ప్రార్థన చేయాలి. ప్రతి వ్యక్తి కూడా క్రీస్తును దేవుడిగా అంగీకరించి సకల జాతి జనులు కూడా క్రీస్తే నిజమైన రక్షకుడు, సర్వ మానవాల కోసం మరణించాడు, సర్వ మానవాల కోసం మృత్యుంజయుడయ్యాడు, మృత్యపు కోరలను తెంచినాడు, ఈయన సజీవుడైన దేవుడు, నిజమైన దేవుడు, ఒకే ఒక్క దేవుడని సకల మానవాళి విశ్వసించాలి అంటూ శిష్యులందరికీ కూడా ఆజ్ఞ చేశాడు. మీరందరూ కూడా ప్రపంచ నలుమూలకెళ్ళి నా సత్య సువార్తను చాటు చెప్పండి. యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనం పలికినట్లుగా నేను మీకు మార్గముగా, నేనే మీకు సత్యముగా, నేను మీకు జీవముగా ఉంటాను. కనుక మీరందరూ కూడా నా మార్గంలోను, నా సత్యంలోను, నా జీవంలో జీవిస్తూ సత్య సువార్తను నలుమూలలా చాటుతూ సకల జాతి జనులను నా ప్రజలను గావించండి, నా ప్రజలను చేయండి, నా శిష్యులుగా మార్చండి అంటూ
ప్రభు తన శిష్యులను ఆజ్ఞ జారీ చేస్తూ వారికి ఈ ఆజ్ఞను వసగాడు. మరి నీవు నేను కూడా ఈ సువార్త బోధించే అధికారము అందరికి ఇవ్వబడింది. కేవలము గురువులకేనే పరిమితం, కేవలము మఠకన్యలకైనా పరిమితం. సువార్త బోధించడం ప్రతి ఒక్క కథోలిక క్రైస్తవురాలకి అందరికీ అధికారం ఉంది. మనందరం కూడా క్రీస్తు సువార్తను చాటాలి. అలనాడు మగ్దలా మరియమ్మ ఒక స్త్రీ సువార్తను చాటింది. ఇదిగో క్రీస్తు తిరిగి లేచాడు, ఆయన మృత్యుంజయుడయ్యాడు, పునరుత్థానుడయ్యాడని ప్రపంచమంతటికీ కూడా సువార్తను చాటింది ఒక స్త్రీ. మరి నీవు నేను కూడా సువార్తను చాటే వ్యక్తులుగా మారాలి. సువార్తను, క్రీస్తు వాక్కును నలుదశల వ్యాపింపు చేసే బిడ్డలుగా మారాలని మనందరినీ కూడా ఆ ప్రభు మలచాలని ఈ దివ్యబలి పూజలు ప్రార్థించుదాం. నేనే పునరుత్థానమును, నేనే జీవమును. ప్రభు, నీ యందు నిద్రించిన మా ఫ్రాన్సిస్ జగద్గురువు యొక్క ఆత్మలను నీ సన్నిధానంలో చేర్చుకోమని ప్రార్థిస్తున్నాం దేవా. మరి ముఖ్యంగా తండ్రి, ఆయన ఇహలోకంలో చేసిన తప్పిదములన్నీ కూడా మన్నించి నీ యొక్క సన్నిధిలో చేర్చుకోమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. దయగల సర్వేశ్వర, నేటి సువిశేషంలో మీరు ప్రపంచమంతటా తిరిగి నా సువార్తను నలుదిశలా వ్యాపింపచేయమని, సకల జాతి జనులకు నా సువార్తను బోధించి వారిని నా శిష్యులుగా మార్చుడని పలికావు ప్రభువా. దయగల సర్వేశ్వర, సువార్త వ్యాప్తికై పాటుపడుచున్న పీఠాధిపతులను, గురువులను, ఉపగురువులను, మఠకన్యలను దీవించి ఆశీర్వదించి ఆయురారోగ్యంతో నింపమని, నీ శక్తిని బలము నొసగి సత్య సువార్త పరిమళాలను నలుదిశలా వ్యాపింపచేయుటకు నీ యొక్క కృపను అనుగ్రహించమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, దివ్యవాణి టీవీకి ప్రత్యేకంగా పరోక్షంగా సహాయపడుతున్న దాతలను దీవించి ఆశీర్వదించండి. దయగల ప్రభు, వారి యొక్క తలంపులు, ఉద్దేశాలు అన్నీ కూడా నెరవేర్చండి. వారి యొక్క కుటుంబాలను ఫలింపచేయండి. వారు ఇచ్చిన దానికి రెట్టింపుగా వారికి ప్రసాదించమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. కొద్దిసేపు మన వ్యక్తిగత విన్నపములను ఆ ప్రభువునకు సమర్పించుదాం. ఈ మనవలన్నింటినీ మన నాథుడైన క్రీస్తు అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఉత్థాన క్రీస్తుని మహోత్సవ వేళ, మన మనసులు ముగిసే ఈ శుభవేళ. ఉత్థాన క్రీస్తుని మహోత్సవ వేళ, మన మనసులు ముగిసే ఈ శుభవేళ. ప్రేమతో మీ మొసగే ఈ అర్పణలు స్వీకరించుమా, ఆశీర్వదించుమా. ప్రేమతో మీ మొసగి ఈ అర్పణలు స్వీకరించుమా, ఆశీర్వదించుమా. ఉత్థాన క్రీస్తుని మహోత్సవ వేళ. ఆదాము పాపము బాపగా నీవు ప్రాణము దానము మాకు సగినావు. ఆదాము పాపము పాపగా నీవు ప్రాణము దానము మాకు సగినావు. మృత్యుంజయునిగా ఇలా నిల్చినావు, మృత్యుంజయునిగా ఇలా నిల్చినావు.
కన్న తండ్రి ఓ కాంతి ప్రదాత తనువు మనసే కానుకలయ్యా నిరతం అర్పించి కొలిచెదమయ్యా. సహోదరి సహోదరులారా, నేనును మీరు నర్పించిన ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమట్లా ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శిరసభ ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుదురుగాక. ఓ ప్రభువా, మేమెల్లప్పుడూ ఈ పవిత్ర పాస్కా పరమరహస్యముల నిర్వహణ యందు ఆనందోత్సాహములను కలిగి ఉండినట్లును దయచూపుము. మాకు నూతన జన్మనొసగి ఈ పరమ పవిత్ర కార్యములను మమ్ము నిత్యానందముకు పాత్రులను చేయునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పితా, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరా, ఎల్లప్పుడను ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట మా పాస్కయగు క్రీస్తు బలి అయిన ఈ కాలమున నిన్ను ఎక్కువగా స్తుతించి మహిమపరచుటయు యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణాదాయకము. క్రీస్తు ద్వారా వెలుగు పొందిన బిడ్డలు శాశ్వత జీవితమునకు అర్హులగుచున్నారు. అతని విశ్వాసులకు స్వర్గపు రాజ్యపు ద్వారములు తెరువబడినవి. ఎందుకనగా అతని మరణము మన మరణమునకు విముక్త ధనమాయెను. అతని పునరుత్థానము ద్వారా మన అందరి జీవితములు పునరుత్థానమాయెను. కావున మానవ జాతి అంతయు పాస్కానందముతో నింపబడి నిన్ను స్తుతించుచున్నది. శక్తివంతులైన పరలోకవాసులను దూతల దళములను నీ మహత్వమును నిరతము కీర్తించుట ఎట్లనగా పవిత్రుడు 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 మన ప్రభువు. పవిత్రుడు 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 మన ప్రభువు. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పవిత్రుడు 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 మన ప్రభువు. పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా.
చేయువారు ధన్యులు. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, 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 హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధముగా ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు సిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. విధముగానే భోజనానంతరము పాత్రమునందుకుని మరలా నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము, మా యేసువా నీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుగి అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలచి నీకు పరిచర్య చేయుటకు
మమ్ము పాత్రులుగా చేసినందులకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమందంతటా వ్యాపించి ఉన్న నీ స్త్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా పోలాంతోని అగ్రపీఠాధిపతిని గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణను చెయ్యము. నీవు ఈ లోకం నుండి పిలుచుకున్న మా జగద్గురువులైన ఫ్రాన్సిస్ గారిని జ్ఞాపకముంచుకొనుము. జ్ఞానస్నానం ద్వారా క్రీస్తు మరణం భాగస్థుడైన అతడు నీ ఉత్థానమందును పాల్గొనుగాక. ఉత్థానమగుదమను నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారినందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కనితెలగు మరియమాతతోను ఆమె భర్తయగు పునీత యోసేపుతోను పునీత అపోస్తులతోను ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరిచెదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. దైవ ప్రజలారా, నేటి సువార్త పట్టణంలో క్రీస్తు ప్రభు క్రైస్తవులైన మనందరికీ కూడా ఆజ్ఞను జారీ చేస్తున్నాడు. మీరు ప్రపంచమందంతటా తిరిగి సకల జాతి జనులను నా శిష్యులుగా చేయుడని. మనందరము కూడా క్రీస్తు ప్రభుని యొక్క రాజ్యమునకు కృషి చేయాలి. మనము కూడా ద్రాక్షావళైన క్రీస్తుతో అంటుకట్టబడి జీవించాలి. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి నీ కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యథాపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మ రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయా అనుగ్రహం వలన పాపం నుండి మమ్మల్ని విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపమును లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము.
ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనలను నిత్య జీవితమునకు కాపాడుగాక. ఆమేన్. దివ్య సత్ప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నింటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సత్ప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండునట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. మానవాళికి పరమ భోజము ఈ విందు, ఈ విందు. విశ్వాసులకు అమర భోజము ఈ విందు, ఈ విందు. మానవాళికి పరమ భోజము ఈ విందు, ఈ విందు. విశ్వాసులకు అమర భోజము ఈ విందు, ఈ విందు. కొలతలు తీర్చును, కొలతలు బాపును, కొలతలు తీర్చును, కొలతలు బాపును. వరములు ఇచ్చును, పరముకు చేర్చును. వరములు ఇచ్చును, పరముకు చేర్చును. ఉత్తాన దేవుని స్వీకరించగా రండి, రండి కలసి రండి. విశ్వాస విజయము చాటగా రండి, రండి కలసి రండి. మానవాళికి పరమ భోజ్యము ఈ విందు, ఈ విందు. విశ్వాసులకు అమర భోజ్యము ఈ విందు, ఈ విందు. పునీత ఇన్యాసి వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్టు చేయి కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్టు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన వినదరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి, నేను మేము ఎడవాయినట్లు చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండునట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతింతునుగాక. ఆమేన్. ప్రార్థించుదెము. ఓ ప్రభువా, నీ ప్రజలను దయతో వీక్షింపుము. ఈ శాశ్వత పరమ రహస్యము ద్వారా నీవు ప్రీతితో నూతనీకరించిన వారు తమ దేహములతో నీ ఉత్థాన మహిమలో భాగస్వాములగుదురు.
వివాహమును పొందుదురుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. హల్లెలూయా హల్లెలూయా. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా హల్లెలూయా. గీతం గీతం జయ జయ గీతం చేతట్టి పాడెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్పటించెదము. గీతం గీతం జయ జయ గీతం చేతట్టి పాడెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్పటించెదము. చూడు సమాధిని మూసిన రాయి దొరలుచు పరుగిడెను. అందు వేసిన ముద్ర కావలి నిలిచి దైవసుతుని ముందు. చూడు సమాధిని మూసిన రాయి దొరలుచు పరుగిడెను. అందు వేసిన ముద్ర కావలి నిలిచి దైవసుతుని ముందు. గీతం గీతం జయ జయ గీతం చేతట్టి పాడెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్పటించెదము.